మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన ఉచిత రక్షణను బట్టి, ఆయన సన్నిధిలో ఇలాగా కూడుకుని కుటుంబముగా ఆయన ఆరాధించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిందాం. హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. పాటల్లో దేవునికి మహిమ కలిగింది. అలాగే మరి చక్కగా పార్శ్వం గారు ప్రార్థన చేశారు. మరి ఈ సమయంలో దేవుని వాక్యానికి మనం వెళ్దాం. శ్రద్ధ కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. దయచేసి ఎవరితో కూడా ఎవరు మాట్లాడవద్దు. దేవుని వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు దేవునితో ఒక సహవాసం కలిగి ఉండాలి. అప్పుడే మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినగలదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యం యొక్క అంశం ఏమిటంటే, నిత్య జీవము పొందాలంటే ఏం చెయ్యాలి? ఇది ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశం. చెప్పండి, నిత్య జీవము పొందాలంటే ఏమి చెయ్యాలి అన్నది మనం ఆలోచన చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి చదువుతాను, జాగ్రత్తగా వినండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగెను. గట్టిగా స్తోత్రం చెబుదాం. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన తండ్రి, ఈరోజు ఇలా కూడుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. మరి ఈరోజు నీ సన్నిధిలో ఇలాగా కూడుకుని ప్రార్థిస్తున్నామంటే కేవలం మీ కృప. అయితే నీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొనండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, మమ్మల్ని కమ్ముకొనండి, మమ్మల్ని అభిషేకించండి. నాతో మాతో అందరితో మాట్లాడండి, మమ్మల్ని జీవింపచేయండి. మీ ప్రత్యక్షతలో మమ్మల్ని నిలబెట్టండి, మహిమతో నింపండి. మీ వాక్శక్తి ద్వారా మాకు జ్ఞానము, తెలివి దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు మార్గమును వెళ్ళిపోతుంటే ఒక యవనస్తుడు ఆయన దగ్గరికి వచ్చాడు. ఒక యవనస్తుడు, ఇతడు చాలా భక్తిపరుడు అన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా చాలా భక్తిపరుడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి పరుగున ఆయన దగ్గరికి వచ్చి, బోధకుడా, నేను నిత్య జీవములో ప్రవేశించాలంటే, అంటే నిత్య జీవములోనికి వెళ్ళాలంటే, నిత్య జీవమును నేను పొందుకోవాలంటే నేను ఏం చెయ్యాలి అని అడుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామందికి రావలసిన ప్రశ్న ఇది. నిత్య జీవమునకు వెళ్తానా అన్న ఒక డౌట్ రావాలి ప్రతి ఒక్కరికి కూడా. నేను నిత్య జీవములో నివసిస్తానా అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలి. జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఆ డౌట్ వచ్చినప్పుడు మన ఆత్మీయ జీవితంలో ఉన్న వెలుతులేంటో మనకు కనబడతాయి. మన ఆత్మీయ జీవితంలో మనకున్న కొదువులేంటో మనకు కనబడతాయి. నిత్య జీవము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలా ప్రాముఖ్యమైన విషయం నిత్య జీవం అనేది. నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఎవడు జ్ఞాని, ఎవడు తెలివైన వాడు అంటే, ఈ లోకంలో చాలామంది అనుకుంటారు నేను చక్కగా బతికేస్తున్నాను, మాటకారిగా చక్కగా మాట్లాడేస్తున్నాను, నేను చాలా జ్ఞానముగా ప్రవర్తిస్తున్నాను అని ఈ లోకంలో బ్రతుకుతున్న వారు చాలామంది అనుకుంటున్నారు. కానీ దేవుడు చెప్తున్న మాట, నాకు తెలిసినంత వరకు జ్ఞాని, తెలివైన వాడు ఎవడంటే తన ఆత్మను రక్షించుకోగలిగిన వాడు, నిత్య జీవానికి వారసుడైన వాడే జ్ఞాని, తెలివైనవాడు. నిజంగా ఈ రోజున నీ ఆత్మను నువ్వు రక్షించుకోగలిగితే నువ్వు తెలివైన వాడివే. నీ ఆత్మను నిత్య జీవానికి గనక నువ్వు సమర్పించుకోగలిగితే నువ్వు జ్ఞానివే, చాలా గొప్ప జ్ఞాని. ఈ జ్ఞానం అందరికీ లేదు. పై విషయాలు చూస్తారు కానీ ఆత్మ విషయాలు ఎవరు చూడరు. నిజంగా ఆత్మను రక్షించుకోవాలి అనుకున్నవాడు జ్ఞాన కాదా చెప్పాలి. చాలామంది ఆలోచన ఏంటంటే, ఎవడ చూసి వచ్చాడండి సత్యాకి, ఎక్కడికి వెళ్ళామో ఎవడికి తెలుసు, సత్యం ఎక్కడికి వెళ్ళాము, సత్యం తర్వాత ఎక్కడికి వెళ్తాం ఎవడికి తెలుసు, నరకానికి పోతాము, పరలోకానికి పోతాము, లేకపోతే గాలిలో తిరుగుతాము, ఎవడికి తెలుసు? ఎవడికి తెలియదు కదండి. అందుకని
ఉన్నంత వరకు తిని త్రాగి సంతోషించి చక్కగా వెళ్ళిపోదాం అన్న ఆలోచన కలిగిన వాడు ఈ లోకంలో ఏమనుకుంటున్నాడంటే నేను జ్ఞానిని అనుకుంటున్నాడు. వాడు జ్ఞాని కాదు, ఎర్రివాడు అని చెప్తాను నేను. ఎర్రివాడు. భౌతికమైన విషయాలు చూసుకుని సంతోషించే నీవు, భౌతికమైన విషయాలను బట్టి నడిచే నీవు ఎలా జ్ఞానివయ్యావు? ఈ లోకపు జ్ఞానము వెర్రితనము కదా, ఈ లోకపు జ్ఞానము దెయ్యపు జ్ఞానము కదా. కాబట్టి ఈరోజు క్రైస్తవులైన వారే చాలామంది ఇలాంటి నిరుత్సాహంతో బ్రతుకుతున్నారు, ఇలాంటి బ్రతుకుతున్నారు. అది కరెక్ట్ కాదు. నిజంగా నువ్వు జ్ఞానివి కావాలి అంటే, తెలివైన వాడివి, తెలివైన వ్యక్తివి కావాలి అంటే నీ ఆత్మ విషయాన్ని నువ్వు గుర్తించు. నీ ఆత్మ విషయాన్ని గుర్తించి నీ ఆత్మ గురించి ఆలోచించు. తెలివైన వాడు ఎప్పుడు కూడా ఆత్మ గురించి ఆలోచిస్తాడు, ముందు గతి గురించి ఆలోచిస్తాడు. మనమే అంటాం కదా, లోకంలో ఉన్నాం, మనం అంటాం కదా, రే ఎందుకు అలా దుబారా చేస్తావు, 4 రాళ్ళు వెనక్కి వేసుకోవచ్చు కదరా అంటాం. ఎందుకు అలా దుబారా చేస్తావు, ముందు భవిష్యత్తు ఎలా ఉంటుందో కొంచెం ముందు భవిష్యత్తుకు మనం ఆలోచించుకోవాలి కదా అంటాం. నిజమే. ఆ మాట అన్నందుకే జ్ఞానం అనుకుంటున్నాం మనం. ఆ మాట అన్నందుకే తెలివైన వారు, ముందు భవిష్యత్తు చూసుకుంటున్నాడు వీడు అనుకుంటాం. కానీ అంతకన్నా తెలివైన వాడు, అంతకన్నా జ్ఞానం ఎవరో తెలుసా? చనిపోయిన తర్వాత తన ఆత్మను పరలోకానికి, నిత్య జీవానికి నడిపించుకోగలిగిన వాడు అంతకన్నా తెలివైన వాడు. ఎందుకంటే ముందుగతి అంటే అది. ముందుగతి అంటే ఏంటి? ఈ లోకంలో బ్రతుకుతున్న ఈ ముందుగతి కాదు. చనిపోయిన తర్వాత మనకు ఒకటి ఉంది, ఒక జీవితం ఉంది, ఒక అద్భుతమైన జీవితం ఉంది. ఆ జీవితాన్ని మనము జీవించాలి అంటే ఖచ్చితంగా భూమి మీద ఉండగానే మనం నిత్య జీవానికి వారసులం కావాలి. అసలు నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చెయ్యాలి, అది సబ్జెక్ట్. ఏం చేస్తే మనం నిత్య జీవంలోనికి వెళ్తాం అన్నది ఈరోజు మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. దేవుని వాక్యాన్ని ముందుకు కొనసాగుదాం. నిత్య జీవం పొందుకోవాలంటే అసలు ఏం చెయ్యాలి? ఈ ప్రశ్న ఆ ధనవంతుడు యేసు ప్రభువును అడుగుతున్నాడు. కానీ వాడు నిత్య జీవంలో పొందుకుందామని ఎంతో భక్తిగా చిన్నప్పటి నుంచి ఉన్నాడు. కానీ వాడు కాస్తలో తప్పిపోయినట్లుగా మనం చూస్తాం. ఎక్కడ తప్పిపోయాడో అన్నది కూడా నేను చూపిస్తాను తర్వాత. ముందు జాగ్రత్తగా వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. నిత్య జీవము పొందాలంటే మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం. నిత్య జీవం పొందాలంటే ఏం చెయ్యాలి అన్న ప్రశ్న నీలోనికి రావాలి. ఆ ప్రశ్న వచ్చినప్పుడు సమాధానం నీకు దొరుకుతుంది. ఆ ప్రశ్న వచ్చినప్పుడు సమాధానం నీకు దొరుకుతుంది. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరింతురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. స్తోత్రం చెప్పాలి. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తమాంసం వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనిషిచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే నిత్య జీవం అనేది మొట్టమొదటిగా ఎలా వస్తుంది అన్నది చూస్తే యేసునందు విశ్వాసం ఉంచాలి. ఎవరి యందు? నువ్వు నిజముగా నిత్య జీవం అనేది నీకు కావాలి అంటే యేసునందు విశ్వాసం ఉంచాలి. అంటే ఒక పుట్టుక ఉంది, ఒక పుట్టుక ఉంది. ఆ పుట్టుక గురించి మనము జాగ్రత్తగా విందాం. ఎందుకంటే ఒకసారి నేను పుట్టేశాను కదండి, మళ్ళీ ఎలా పుడతానండి అంటే పుట్టాలి. ఒకసారి జన్మించిన వాడు పరలోక రాజ్యంలోనికి వెళ్ళడు. రెండోసారి జన్మించాలి ప్రతి ఒక్కడు కూడా. అప్పుడే నిత్య జీవాన్ని పొందుకుంటాడు. రెండోసారి జన్మ ఉంది మనకి. రెండోసారి జన్మించాలి. నేను పుట్టినవాడిని మళ్ళీ నేను ఎలా పుడతాను, మళ్ళీ తల్లి గర్భంలోకి ఎలా ప్రవేశిస్తాను, మళ్ళీ ఎలా పుడతాను అన్న డౌట్స్ చాలామందికి రావచ్చు. ఇది నికోదేము ప్రవక్తకు కూడా వచ్చింది. యేసు ప్రభు చెప్పాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ ఎవడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు అని చెప్పాడు. అంటే క్రొత్తగా జన్మించాలి అంటే మరలా పుట్టాలి. నువ్వు మరలా పుట్టాలి. ఎలా పుట్టాలి, ఏ విధంగా పుట్టాలి? మొట్టమొదటిగా నేను చెప్తున్న విషయం జాగ్రత్తగా వినండి. అదే యోహాను సువార్త మనం ఇక్కడ చదువుకున్న విషయం చూడండి. తన్ను ఎందరు అంగీకరించుతురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను, శరీరిచ్ఛల వలనైనను, మనసేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. ఇది మొదటి పాయింట్. 2 చూద్దాం.
అదే యోహాను సువార్త 3వ అధ్యాయము, అదే యోహాను సువార్త 3వ అధ్యాయము. అందరూ తీసారా? రైట్. 3వ అధ్యాయము 3వ వచనం కానీ చదువుదాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. 4వ వచనం, అందుకు నికోదేము, ముసలివాడినైనా మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భమున ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడిగాను. దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవుని బిడ్డలారా, నిత్య జీవంలో ప్రవేశించాలంటే మొట్టమొదటిగా నువ్వు జన్మించాలి, అంటే రెండోసారి జన్మించాలి. ఏమిటి ఆ జన్మ అంటే? యేసుక్రీస్తులో పుట్టాలి. అది ఎలా సాధ్యం అన్నది చెప్తాను, వినండి. ఎలా సాధ్యం అన్నది చెప్తాను. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు, అంటే సృష్టికర్త అయిన దేవుడు నీ కొరకు ఈ లోకానికి శరీరధారి అయి వచ్చాడని నమ్మాలి. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు శరీరధారిగా 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు అని నమ్మాలి. ఆయనే సృష్టికర్త అని నమ్మాలి. ఆయనే నిజమైన దేవుడు అని నమ్మాలి. ఆయన ద్వారానే పాపక్షమాపణ ఉందని నమ్మాలి. ఎందుకు వచ్చాడు అన్నది నువ్వు తెలుసుకోవాలి. ఎందుకు వచ్చాడు అంటే, సర్వలోక పాప పరిహారార్థో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మనేన పుణ్యదాన బలియోగం. అంటే ఈ లోకము పాపముతో నింపబడింది. ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా జన్మతః కర్మతః పాపులైపోయారు గనక వారి పాపముల నుండి వారిని విడిపించడానికి ఈ లోకంలో ఏ యొక్క కార్యము లేదు. కాబట్టి ఎవరు కూడా వారిని విడిపించలేరు, ఎవరు కూడా పాపంలో నుంచి వారిని బయటికి తీసుకురాలేరు. కాబట్టి దేవాది దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే మానవులందరి నిమిత్తము ఈ లోకానికి శరీరాన్ని పాప రీతిలో, అంటే పాపార్థమైన శరీరాన్ని, ఈ పాపానికి సంబంధించిన శరీరాన్ని ధరించుకుని కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడని, ఆయన వచ్చి ఈ లోకంలో సిలువ మీద వ్రేలాడి చనిపోయాడని, ఆయన సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడని నువ్వు నమ్మితే నువ్వు ఆత్మ ద్వారా జన్మించిన వాడు అవుతావు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇది విశ్వసించటం చెప్పాలి, అంటే విశ్వసించటం. రెండు ఒకడు క్రొత్తగా జన్మించాలన్నాడు. ఆ క్రొత్తగా జన్మించటం అంటే నీటి మూలముగా జన్మించటం, ఆత్మ మూలముగా, నీటి మూలముగా జన్మించడం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అక్కడ ఏమంటున్నాడంటే, నేను ఎలా జన్మించగలదని మరలా అని నికోదేము అడుగుతున్నప్పుడు 5వ వచనంలో చెప్తున్నాడు, యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అంటే ఇప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? ఒకటి, నిత్య జీవంలో ప్రవేశించాలంటే మొదటి విషయం ఏంటంటే యేసుక్రీస్తుని నమ్మాలి, విశ్వసించాలి, పరిపూర్ణంగా విశ్వసించాలి. 2, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను బాప్తిస్మము పొందాలి. ఎంతమంది నీటి మూలముగా బాప్తిస్మం పొందారు? అందరం పొందాం, ఒకళ్ళిద్దరు తప్ప. రైట్. ఎంతమంది ఆత్మ మూలముగా బాప్తిస్మం పొందారు? ఆత్మానుసారంగా బాప్తిస్మం పొందిన వారు ఎంతమంది ఉన్నారు? ఇక్కడే చాలామంది తప్పుకుంటున్నారు, ఇక్కడే చాలామంది పొరపాటు పడుతున్నారు. నేను బాప్తిస్మం పొందేశాను, ఇంకా నాకు ఏం అవసరం లేదు, దేవుడు నాకు టికెట్ ఇచ్చేసినట్లు. ఎక్కడికి ఇచ్చేసాడు? నరకానికి టికెట్ ఇచ్చేసినట్లు. నీకు నువ్వు పరలోకానికి భ్రమపడుతున్నావేమో. ఓ బిడ్డ, సహోదరి, బాప్తిస్మం తీసుకున్న వెంటనే పరలోకానికి టికెట్ వచ్చింది అనుకున్నా, నరకానికి వచ్చింది నీకు టికెట్. బాప్తిస్మం తీసుకుంటే పరలోకం వెళ్ళిపోవు, అంటే నీటి మూలముగా బాప్తిస్మం తీసుకుంటే పరలోకం వెళ్ళిపోవు. తర్వాత నెక్స్ట్ బాప్తిస్మం ఏంటంటే ఆత్మ మూలముగా బాప్తిస్మం. యోహాను ఏం చెప్పాడో తెలుసా? నేను నీటి మూలముగా మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు నాకన్నా పాత్రుడు, ఆయన చెప్పులను విప్పుటానికైనా నేను పాత్రుడును కాను, ఆయన అగ్నిలోను పరిశుద్ధాత్మలోను మీకు బాప్తిస్మం ఇచ్చును. అంటే యేసును అంగీకరించిన తర్వాత, నువ్వు నీటి మూలముగా బాప్తిస్మం పొందిన తర్వాత నీకు నెక్స్ట్ రావలసిన బాప్తిస్మం ఏంటంటే ఆత్మమూలమైన బాప్తిస్మము, ఆత్మనిసారమైన బాప్తిస్మము. అప్పుడు నువ్వు ఆత్మ ఫలాలు ఫలించడం మొదలు పెడతావు ఆ బాప్తిస్మం వచ్చిన తర్వాత. చాలామందికి నీటి మూలమైన బాప్తిస్మం తీసేసుకుంటే సంబరం. నీటి మూలమైన బాప్తిస్మం తీసుకుంటే అమ్మయ్య బాప్తిస్మం తీసేసుకున్నాను, ఆయన ఎప్పుడు వచ్చినా పర్లేదు, ఇంకా అమ్మయ్య అనుకుంటాం. ఆయన ఎప్పుడు వచ్చినా పర్లేదు, ఇంకా నీటి మూలమైన బాప్తిస్మం తీసేసుకున్నాం, ఇంకా ఆయన ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, ఇంకా నువ్వు ఎలా బతికేసినా పర్లేదు. ఇక్కడ
నువ్వు ఎలా బతికేసినా పర్లేదు, నోటిని కాసుకోక్కర్లేదు, నీ తలంపులను కాసుకోక్కర్లేదు, నీ ఆలోచనలు కాసుకోక్కర్లేదు. నీకు కావాల్సింది ఏంటి? బాప్తిసం. ఎవరైనా నీటి మూలముగా బాప్తిసం పొందకపోతే పరలోకం వెళ్ళరన్నారని పొందేసుకున్నానండి. మొన్నేనండి పాస్టర్ గారిని బలవంతం చేసి మరి పొందేసుకున్నానండి. నా బాబే, నా అమ్మే, మంచిది, మంచిగా పొందే బాప్తిసం, గట్టిగా స్తోత్రం చెప్పాలి. పాస్టర్ గారిని ప్రెస్ చేసి మరి ఎప్పుడు ఇస్తారు, రేపు వచ్చేస్తాడు అంటున్నారు, ఎల్లుండి వచ్చేస్తాడు అంటున్నారు, మీరు బాప్తిసం ఎవరేంటి అని అడిగి నేను పొందుకున్నానండి. దెబ్బలాడి ఇవ్వనంటే దెబ్బలాడి పొందుకున్నానండి. మంచిదే. మరి నెక్స్ట్ బాప్తిసము, ఆత్మానుసారమైన బాప్తిసము పొందుకున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు. నిత్య జీవము పొందాలంటే ఏం చేయాలంటే, మొదటిగా నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించాలి, రెండవదిగా నీటి మూలముగా బాప్తిసం పొందాలి, మూడవదిగా ఆత్మ మూలముగా బాప్తిసం పొందాలి. ఆత్మ మూలముగా బాప్తిసం పొందాలి. మరి ఈరోజు ఆత్మ మూలముగా బాప్తిసం లేదు. శరీరానుసారంగా నీటి మూలముగా బాప్తిసం పొందుకున్న వారు చాలామంది ఉన్నారు. వీళ్ళ తలంపులు మారవు, వీళ్ళ ఆలోచనలు మారవు, వీరి ఉద్దేశాలు మారవు. ఎలాగ ఉండాలనుకుంటే అలా ఉంటారు, ఎలాగ చేయాలనుకుంటే అలా చేస్తారు. ఇంకా వారి ఉద్దేశాలు నిత్య జీవానికి నిర్ణయించబడిన వారిగా లేరు అని మనం గ్రహించుకునే పరిస్థితి. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందావో అప్పుడు నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయాలి. ప్రభా, నీటి మూలముగా బాప్తిసం ఇచ్చావయ్యా, నీ కృపను బట్టి. మరి నీ ఆత్మ మూలముగా నాకు బాప్తిసం కావాలి, ఆత్మాభిషేకం కావాలి. అపోస్తులందరూ కూడా నీటి మూలముగా బాప్తిసం పొందిన తర్వాత మేడగదిలో పెంతుకొస్తూ దినము రోజు వరకు 10 రోజులు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు, వారు ఉపవాస ప్రార్థనతో కనిపెట్టినప్పుడు దేవుని ఆత్మ అభిషేకం వారి మీదకి దిగింది. అదే ఆ ఆత్మ మూలమైన బాప్తిసం. దేవుని ఆత్మ మూలమైన బాప్తిసం పొందిన వెంటనే నీ ఆలోచనలు మారిపోతాయి, తలంపులు మారిపోతాయి. నీటి మూలమైన బాప్తిసం పొందిన తర్వాత నీకేం మార్పు రాదు. నీ ఆలోచనలో కానీ, నీ తలంపుల్లో కానీ, నీ ఉద్దేశాల్లో కానీ ఏమాత్రం మార్పు రాదు. మార్పు రావాలి అంటే ముందు నీకేం కావాలంటే ఆత్మ మూలమైన బాప్తిసం కావాలి. ఆ నీటి మూలమైన బాప్తిసం పొందినంత మాత్రం నీ జీవితంలో మార్పు వచ్చేసింది అనుకుంటావేమో, పొరపాటు అది. ఈరోజు నీటి మూలముగా బాప్తిసం పొందుకున్న వారు అందరూ కూడా దౌర్భాగ్యులుగా ఉన్నారు చాలామంది. కారణం ఏంటి? వాళ్ళకి ఆత్మకు చోటు ఇవ్వలేదు, వాళ్ళు ఆత్మ నడుపుదలకు చోటు ఇవ్వలేదు, ఆత్మాభిషేకానికి చోటు ఇవ్వలేదు, ఆ మహిమతో వారు నింపబడలేదు. కాబట్టి ఆత్మలో నలగొట్టుకోబడలేదు. కాబట్టి వారు శారీరానుసారమైన క్రియలే చేస్తున్నారు, శారీరానుసారమైన బ్రతుకుతున్నారు, శారీరానుసారమైన జీవితమే జీవిస్తున్నారు. బాప్తిసం తీసుకున్నప్పటికీ ఇప్పటికీ కూడా నువ్వు శారీరానుసారంగా జీవించిన ఎడల చావలసిన వాడు అయి ఉన్నావు, కానీ ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు అని రోమీ 8:13 దేవుడు చెప్పాడు. నువ్వు ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపాలి. నీ శరీర క్రియలు ఎప్పుడు చేస్తాయో తెలుసా? నీటి మూలమైన బాప్తిసం తీసుకున్నంత మాత్రాన నీ శరీర సంబంధమైన ఆలోచనలు చచ్చిపోవు, నీ శరీర సంబంధమైన కోరికలు చచ్చిపోవు, నీ శరీర సంబంధమైన ఉద్దేశాలు చచ్చిపోవు. అయితే నేనంటాను, ఆత్మ మూలమైన బాప్తిసం నీటి మూలమైన బాప్తిసం పొందుకున్న తర్వాతే వస్తుందని నేను చెప్పను, ముందు వస్తుంది. కొంతమందికి ఆత్మ మూలమైన బాప్తిసం ముందు వచ్చేస్తుంది, దేవుడు ముందు ఇచ్చేస్తాడు. కొర్నేలు ఇంట్లో పేతురు వెళ్ళి వాక్యం చెప్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అన్యులే, వాళ్ళకి బాప్తిసం లేదు, దేవుడు అంటే తెలీదు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము వారు విని విశ్వసిస్తున్నారో వెంటనే దేవుని ఆత్మాభిషేకం వారి మీదకి వచ్చేసింది. అంటే బాప్తిసం, ఆత్మ మూలమైన బాప్తిసం అనేది ఖచ్చితంగా ఉంది. కానీ అది నీటి బాప్తిసానికి ముందా వెనక అన్నది నీ క్రియల మీద ఆధారపడి ఉంది, నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంది. బాప్తిసానికి ముందా వెనక అన్నది నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంది. కానీ ఆత్మ మూలమైన బాప్తిసం మాత్రం ఖచ్చితంగా కావాలి, లేకపోతే నువ్వు అంగీకరించబడవు. కేవలం నీటి మూలమైన బాప్తిసం వల్ల నువ్వు అంగీకరించబడవు. నువ్వు ఎంత మాత్రం కూడా నిత్య జీవంలో ప్రవేశించలేవు, ఎంత మాత్రము కూడా పరలోక రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోనలేవు. నిత్య జీవము కావాలంటే మొట్టమొదటిగా యేసు ప్రభువుని విశ్వసించాలి, రెండవదిగా నీటి మూలముగా బాప్తిసం పొందాలి, మరి మూడవదిగా ఆత్మ మూలముగా బాప్తిసం పొందాలి. అంటే ఇది క్రమం అనుకోకండి. 1 విశ్వాసమేమో, 2 నీటి మూలం బాప్తిసమేమో, 3 పరిశుద్ధాత్మల బాప్తిసమేమో, 3 ఇలాగా 4వదేమో ఇదేమో అనుకోకండి. నేను ముందు వెనకాల చెప్తున్నాను, కానీ ఇవన్నీ కామన్ అని చెప్తున్నాను, ఇవన్నీ చెయ్యాలని చెప్తున్నాను అంతే. అంతేగాని నెక్స్ట్ ఇది అని మీరు వరుస పెట్టుకోకండి, వరుస క్రమంలో పెట్టుకోకండి. ముందు వెనకాల నేను చెప్తాను అంతే. ఇది దీని తర్వాత ఇదే అనుకోకండి. నీటి బాప్తిసము ముందు ఉంటుంది కొంతమందికి ఆత్మ మూలమైన బాప్తిసము ముందుంటుంది. ఏది ముందు అన్నది కాదు, ఏది తర్వాత అన్నది కాదు, అసలు ఆ అనుభవంలోకి వచ్చేవా లేదన్నది ముఖ్యమైన విషయం, పాయింట్.
అర్థమవుతుందా? నువ్వు అనుభవంలోనికి వచ్చావా లేదా అన్నది పాయింట్. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా చెప్పరే. ఎస్, ఆత్మమూలమైన బాప్తిసం లేకపోతే నీకు తగ్గింపు తత్వం రాదు, దేవుని వాక్యము వినలేవు, ప్రార్థన అనుభవంలోనికి రాలేవు, ఉపవాస ప్రార్థనలు చేయలేవు, నోటిని కట్టుకోలేవు, దుర్భాష మాట్లాడతావు. దేవుని బిడ్డలారా, మనం ఆలోచించుకోవలసిన విషయం ఏంటి అంటే, మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే, నీవు ఆత్మానుసారంగా ఉన్నప్పుడు నీ క్రియలు మారిపోతాయి, నీ తలంపులు మారిపోతాయి, నీ ఉద్దేశాలు మారిపోతాయి, అన్నీ ఆత్మానుసారంగా నడుస్తావు. గొప్ప కార్యాలు జరుగుతాయి, అద్భుత కార్యాలు జరుగుతాయి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నువ్వు ఆత్మానుసారంగా చక్కగా ముందుకు కొనసాగుతావు. అంటే నీకు ఆత్మానుసారమైన బాప్తిసం లేనప్పుడు నీచమైనవేవో ఘనమైనవేవో నువ్వు ఎంచలేవు. నీకు అర్థమవుతుందా? చెప్పాలి. నీచమైనవేవో ఘనమైనవేవో నీకు తెలియాలంటే నీకేం కావాలి? ఆత్మమూలమైన అభిషేకం కావాలి. లేదంటే నీచమైనవి ఘనమైనవి అనుకుంటావు, ఘనమైనవి కూడా నీచమైనలాగా ఎంచుతావు. ఒక్కొక్కసారి నీకేవి ఘనమైనవో ఏవి నీచమైనవో తెలియాలంటే, దేవుని సన్నిధిలో నడవాలంటే ఖచ్చితంగా నువ్వు ఆత్మాభిషేకం పొందుకున్న తర్వాతే వివేచన అనేది నీకు వస్తుంది. ఎస్, వివేచన అనేది ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, ఇలా నడవచ్చు, ఇలా నడవకూడదు, ఇలా మాట్లాడవచ్చు, ఇలా మాట్లాడకూడదు అన్న వివేచన ఎప్పుడు వస్తుంది? ఈ జ్ఞానం ఎప్పుడు వస్తుంది చెప్పాలి. చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ వచనం కానించి చదువుతున్నాను, జాగ్రత్తగా విందాం. 13వ వచనం కానించి, మనుషుని జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగానున్నవి, అవి ఆత్మ అనుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవడి చేతనైనను వివేచింపబడడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆత్మ సంబంధి అయిన వాడు ఏం చేస్తాడు? వివేచించుకుంటాడు. ఇలా మాట్లాడితే శోధనలో పడతానేమో, ఇలా మాట్లాడితే ఇబ్బందులు పడతానేమో, అమ్మో ప్రమాదం, నోటి మాట వలన తీర్పులోకి వెళ్ళిపోతామని రాసింది కదా. మనం మాట్లాడుతున్న ప్రతి మాట వలన తీర్పులోకి వెళ్ళిపోతామని రాసింది. ఎస్, దైవజనుడు గద్దిస్తే పాపం. ఈ రోజున దైవజనుడు గద్దిస్తే ఎంత కోపమో. దైవజనుడు గద్దింపుకు లోబడకపోతే నువ్వు నిత్య జీవనంలో ఎలా ప్రవేశిస్తావు? నా తప్పులాగా చెప్పగలిగిన దైవజనుడు కావాలని ప్రార్థించేవారు ఉన్నారు. నన్ను దైవజనుడు ఏం చేసినా నెత్తినెట్టుకుని తిరిగి చూసుకునేవాడు కావాలన్న వాళ్ళు ఉన్నారు. కానీ సెకండ్ ఆప్షన్ రాంగ్, ఫస్ట్ ఆప్షనే కరెక్ట్. దైవజనుడు నేను ఏదైనా చేస్తే గద్దించగలిగిన దైవజనుడు నాకు కావాలనుకున్నవాడు కరెక్ట్గా ఉంటాడు. ఆ గద్దింపుని బట్టి ఏం జరుగుతుందంటే, నువ్వు నశించిపోకుండా మరణంలో నుండి జీవంలోనికి దాటి వెళ్తావు. ఆ గద్దింపు వస్తే మరణమును దాటుకుంటావు, నువ్వు జీవంలో ప్రవేశిస్తావు. నువ్వు గద్దింపు లేదనుకో మరణంలోనే నిలిచి ఉంటావు. నువ్వు గట్టిగా స్తోత్రం చెప్పాలి. చెప్పండి, గద్దించుటే ఇష్టమా నీకు? గద్దించుటే ఇష్టమేనా? అయితే నువ్వు మరణం నుండి తప్పించుకుని జీవంలో ప్రవేశిస్తావు. దావీదు మరణంలో ఉన్నప్పుడు నాతాను వచ్చి గద్దించినప్పుడు మరణాన్ని తప్పించుకుని జీవంలో ప్రవేశించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఆత్మ విషయములో నువ్వు ఎందుకు ముందుకు రాలేకపోతున్నావు అంటే, అనేక సందర్భాల్లో వివేచించుకోలేకపోతున్నావు. ఇది మంచి, ఇది చెడు, ఇది నేను చెయ్యొచ్చు, ఇది నేను చేయకూడదు, ఇలా మాట్లాడొచ్చు, ఇలా మాట్లాడకూడదు అన్న అనుభవం ఎప్పుడు వస్తుందంటే, ఆత్మ ద్వారా అభిషేకించబడిన తర్వాత ఈ అనుభవం వస్తుంది. లేకపోతే నీకు ఏ విషయంలోని భయం ఉండదు, ఇంకా అన్నిటిలోని కూడా దేవునికి విరోధముగానే ఉంటావు. కాబట్టి నిత్య జీవము పొందాలి అంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించాలి, బాప్తిసాలు పొందాలి. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను బాప్తిసం పొందాలి. ఆత్మ మూలమైన బాప్తిసం ఎందుకంటే వివేచించుకోవడానికి, ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి అని వివేచించుకోవడానికి ఆత్మ మూలమైన బాప్తిసము. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నారో వారే దేవుని కుమారులయ్యుందురని దేవుని వాక్యం చెప్తుంది రోమీ 8:14. కాబట్టి దేవుని ఆత్మ చేత, ఇప్పుడు నేను చెప్తున్నాను, ఎవరైతే దేవుని ఆత్మకు చోటు ఇవ్వలేదో వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు దేవుని ఆత్మకు చోటు ఇవ్వాలి. దేవుని ఆత్మకు చోటు ఇవ్వాలి.
ఇక్కడ ఏమని రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో చూడండి, అదే కొరింథీ 15వ వచనంలో 2:15లో ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును. ఏం చేస్తాడట? ఆత్మ సంబంధమైన వాడు ఏం చేస్తాడండి? వివేచించుకుంటాడు. చెప్పండి, అట్టి వివేచన మనకు కావాలా వద్దా? అలా కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నిత్య జీవంలోకి వెళ్ళాలి అంటే బాప్తిస్మం ఒకటి తీసుకుంటే సరిపోద్దా? ఏ సన్నిధికి వచ్చేస్తే సరిపోద్దా? ఇప్పుడు రెండు విషయం ఏంటంటే, నిత్య జీవం పొందాలంటే ఈ విషయాలు చెయ్యాలి. తర్వాత సహవాసం అందు ఉండాలి. ఏముండాలి? సహవాసం అనేది విడిచిపెట్టకూడదు. నువ్వు బాప్తిస్మం తీసుకున్న తర్వాత సహవాసం అనేది నువ్వు విడిచిపెట్టకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని సహవాసంలో నిలబడి ఉండాలి. అందుకని వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటి ఎందును ప్రార్థన చేయటి ఎందును ఎడతెరుపు లేకుండా ఉన్నారు. సహవాసం అందు ఉండాలి. 2 బోధలో నిలబడి ఉండాలి. దేవుడు నీతో మాట్లాడుతున్న ఆ మాట ప్రకారంగా నువ్వు నిలబడి ఉండాలి. సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. నీకు సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. సహవాసం కోసం లోకాన్నైనా విడిచిపెట్టడానికి ఇష్టపడాలి తప్ప లోకం కోసం సహవాసాన్ని విడిచిపెట్టే స్థితికి రాకూడదు. అర్థమవుతుందండి? దేవునితో సహవాసం, సంఘముతో సహవాసం, పరిశుద్ధులతో సహవాసం నీకు ఉండాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. స్తోత్రం చెప్పాలి గట్టిగా. తర్వాత ఏమిటి అంటే రొట్టె విరవాలి. ఏం చేయాలి? రొట్టె విరవాలి. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 53, 54 వచనాలు మనం చదువుదాం. 53, 6వ అధ్యాయం 53 చదువుతున్నాను, వినండి. కావున యేసు ఇట్లనెను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచు దినమున నేను వాడిని లేపుదును. అంటే ఇప్పుడు చెప్పండి, నిత్య జీవానికి వెళ్ళాలంటే నిత్య జీవములో ఒక భాగం ఏమిటి అంటే యేసు శరీర రక్తంలో నువ్వు పాల్గొవాలి. ఖచ్చితంగా పాల్గొవాలి. ఇది ఎలా పాల్గొవాలి అన్నది చాలామందికి ఈరోజు అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. ఎలా పాల్గొవాలన్నది, ఏ శరీర రక్తంలో ఎలా పాల్గొవాలి, ఎప్పుడు పాల్గొవాలన్నది నేను ఒక వీడియో చేస్తాను, మీ అందరికీ తెలియజేస్తాను. ప్రస్తుతం ఇది నిత్య జీవానికి సంబంధించింది కనుక సబ్జెక్టు, దీన్ని ఇలా కొనసాగిపోదాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే నిత్య జీవంలో భాగం ఏమిటి? నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా విశ్వసించాలి, తర్వాత బాప్తిస్మం పొందాలి, తర్వాత ఆత్మ మూలముగా బాప్తిస్మం పొందాలి, తర్వాత సహవాసంలో ఉండాలి, తర్వాత రొట్టె విరిచే ప్రార్థనలో పాల్గొవాలి. ఏ శరీర రక్తంలో ఖచ్చితంగా నువ్వు పాల్గొవాలి. ఈ క్రియలు నువ్వు చెయ్యాలి. నిత్య జీవానికి వారసుడు కావాలంటే ఈ క్రియలు నువ్వు చెయ్యాలి. ఖచ్చితంగా ఈ క్రియలు నువ్వు చెయ్యాలి. లేకపోతే నిత్య జీవం అనేది నీ జీవితంలోనికి రాదు. నిత్య జీవము అనేది నువ్వు పొందుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం. కేవలం యేసుని విశ్వసించినంత మాత్రం నిత్య జీవం వచ్చేస్తుందని భ్రమలో ఉన్నారేమో. కానీ ఈరోజు ఈ మాటలు వినండి దేవుని బిడ్డలారా. నిత్య జీవంలో ప్రవేశించాలంటే, దేవుని రాకడకు నువ్వు సిద్ధపడాలంటే, దేవుడు నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళాలి అంటే, ఆ నిత్య జీవంలో నిన్ను వారసుడిగా నిలబెట్టాలి అంటే, పరలోక రాజ్యంలో నిన్ను నిలబెట్టాలంటే నువ్వు ఈ పనులన్నీ చేయాలి. కేవలం బాప్తిస్మం తీసేసుకుంటే సరిపోదు. నువ్వు ఇవన్నీ చేయకపోతే క్రమముగా నువ్వు క్రైస్తవురాలు అయ్యుండి క్రైస్తవుడు అయ్యుండి కూడా నరకానికి వెళ్ళిపోతావు. అందులో డౌట్ లేదు. అర్థమవుతుందా? నిత్య జీవానికి పాత్రుడిగా ఉండాలి. 3వ విషయం, ఏ శరీర రక్తంలో పాల్గొవాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఖచ్చితంగా రాజీ పడకుండా పాల్గొవాలి. అసలు అందులో పాల్గొకపోతే నీదంతా వేస్ట్ అనమాట. నా శరీరం తిని నా రక్తం త్రాగితేనే కానీ నువ్వు నిత్య జీవం గలవాడువు కావని చెప్పేసాడుగా. ఇప్పుడు నిత్య జీవంలోకి వెళ్ళాలంటే క్రైస్తవుల యొక్క టార్గెట్ ఏంటి? క్రైస్తవుని యొక్క గమ్యం ఏమిటి? నిత్య జీవం. టార్గెట్ నిత్య జీవమే, గమ్యము నిత్య జీవమే. కాబట్టి ఇప్పుడు క్రైస్తవుడు నిత్య జీవంలోకి వెళ్ళాలని ఆలోచన ఉంది, కానీ ఏం చేస్తే వెళ్తాడో అర్థం కావట్లే. నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఈ విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మంచి చెడులు వివేచించుకునే జ్ఞానం రావాలంటే ఆత్మ నడుపుదల కావాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. కాబట్టి నువ్వు కేవలము దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన,
బాప్తిసం తీసుకున్నంత మాత్రాన వారం వారము వచ్చేసి ఆయన సన్నిధిలో కూర్చుని నువ్వు వచ్చి నీ ఇంటికి వెళ్ళిపోయి నీ పనులు నువ్వు చేసుకుని మరలా వారానికి ఒకసారి వచ్చేసి ఆ బైబిల్ తెరిచి చూసి పాస్టర్ గారు బాగానే చెప్పారని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి మరలా నీ పనులు నువ్వు చేసుకుని మరలా నువ్వు నిత్య జీవానికి వెళ్ళవు. నీ నిత్య జీవానికి వారసుడు కాదు. నిత్య జీవానికి వెళ్ళాలి అంటే, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నువ్వు ఇక్కడ కొన్ని విషయాలు ఇక్కడ చెయ్యాలి. 3 ఇది. ఇంకొక విషయం ఏంటంటే, నిత్య జీవానికి వెళ్ళాలంటే తన సహోదరుని చూసి ద్వేషించకూడదు, తన సహోదరుణ్ణి ప్రేమించాలి. యోహానుకు రాసిన మొదటి పత్రిక 3 అధ్యాయము 13, 14 వచనాలు. సహోదరులారా, ఈ లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపోకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదాం. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుడునో నిత్య జీవం ఉండదని, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మీకు అర్థమైందమ్మా? మరలా చదువుతున్నాను వినండి. 3 అధ్యాయం 13, 14, 15 వచనాలు. సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపోకుడి. మనము సహోదరులమును ప్రేమించుచున్నాము కనుక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. అంటే ఇప్పుడు నిత్య జీవంలో భాగం ఏంటి? ప్రేమ. పైకి ప్రేమిస్తాం, లోన ద్వేషిస్తాం. కొంతమందికి కొన్ని ఈ మాటలు గాయం చేస్తాయి. పైకి మాత్రం హల్లెలూయా చెప్తారు, పైకి మాత్రం దేవుడిని స్తోత్రం అంటారు, లోపల మాత్రము ద్వేషిస్తాం. దైవజనుడి మాటలు గాయాలు చేస్తాలేవా? అలా గాయాలు చేయకపోతే ఇంక దైవజనుడే కాదు, వాక్యమే కాదు. వాక్యం ఏం చేస్తుంది? 2 అంచులు ఖడ్గం గాయం చేయాలి, పాపం బయటికి తీసుకురావాలి. నీకు ఒంట్లో బాగోలేదనుకో, హాస్పిటల్కి వెళ్ళి నొప్పి వస్తుందండి డాక్టర్ గారు అన్నావు అనుకో, సరే చెకప్ చేస్తానమ్మా కొంచెం అని చెప్పేసి నాకు ఏదో డౌట్గా ఉంది, స్కానింగ్ తీయించుకురా అని చెప్తాడు. స్కానింగ్ తీయించుకొచ్చిన తర్వాత తెలుస్తుంది లోపల పెద్ద గెడ్డ ఉందమ్మా, తీయకపోతే చచ్చిపోతాం అంటాడు. ఇప్పుడు ఆ గెడ్డ తీయాలంటే ఏం చేయాలి? కొయ్యాలా వద్దా? కోసిన తర్వాత లోపల ఉన్న కుళ్ళంతా బయటకు తీసి కుట్లేస్తాడు. అలాగే వాక్యము 2 అంచుల ఖడ్గము లోపల ఉన్న కుళ్ళు ఆ పాపాన్ని కోసి తీసేస్తుంది. మరి కోసి తీసినప్పుడు గాయం అవుతుందా అవదా? మరి ఆ గాయానికి నువ్వు తట్టుకోలేకపోతే చెప్పండి, డాక్టర్ గారు ఏంటంటే బాబా అలా కోసేసాడు, ఎంత పెద్ద గాయం చేశాడు, ఎన్ని కుట్లు వేసాడు చూడండి, ఇన్ని కుట్లు వేస్తాడని తిట్టుకుంటే నువ్వు తిట్టుకున్నా ఏమనుకున్నా ఆ గాయం చేయబడటం వల్ల నువ్వు బతికో, లేకపోతే ఆ కంతి లోపలైపోయి వెళ్ళిపోను, నువ్వు డామందు. అవునే కదా? కాబట్టి నువ్వు తిట్టుకున్నా ఏమనుకున్నా దైవజనుడు ఏ విధంగా వాక్యం ద్వారా గాయం చేసినప్పుడు నువ్వు బాగుపడతావు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అందుకే మమ్మల్ని తిట్టుకునేవారు ఎక్కువ, ప్రేమించేవారు తక్కువ. దైవజనుడిని ప్రేమించేవాడు తక్కువ. చాలామంది ప్రేమించేవారు తక్కువ, తిట్టుకునేవారు ఎక్కువ. అందుకు మేము పాత్రులమని ఎంచుకున్నాం కాబట్టి ఈ సేవలో కొనసాగుతున్నాం. అది ఇదేంటిరా బాబు ఇలా వస్తుంది అనుకుంటే మేము ఎప్పుడో వెనక్కి వెళ్ళిపోదాం. నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరుగు చూచువాడు ఆయనకు పాత్రుడు గాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే 13వ వచనంలో ఏమంటున్నాడు? సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపోకుడి. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, ఆశ్చర్యపోకండి. ఎందుకు ద్వేషిస్తుంది? మనం ప్రేమిస్తున్నాం కాబట్టి అది ద్వేషిస్తుంది. మనల్ని ప్రేమించదు, మనమే ప్రేమించాలి. ఒకవేళ నీ సహోదరుని నువ్వు ద్వేషించావా, నీ యందు ప్రేమ లేదు కాబట్టి, ప్రేమ యందు నువ్వు నిలబడలేదు కాబట్టి నువ్వు మరణంలో నిలిచి ఉన్నావు. సహోదరుని ద్వేషిస్తే మరణమందే నిలిచి ఉన్నావు నువ్వు. కానీ సహోదరుని నువ్వు ప్రేమిస్తే మరణంలో నుంచి దాటి వెళ్ళి నిత్య జీవంలో ప్రవేశిస్తావు. అంటే నిత్య జీవంలో ప్రవేశించాలి అంటే, నిత్య జీవం పొందుకోవాలంటే ఇంకొక విషయం ఏంటి? నీ సహోదరుని ప్రేమించాలి తప్ప ద్వేషించకూడదు. ఇది మెయిన్ పాయింట్. ప్రేమయందు నిలిచి ఉండాలి, నువ్వు ప్రేమించాలి. విరోధి నీ ఇంటికి వచ్చినా ప్రేమించాలి, శత్రువు నీ ఇంటికి వచ్చినా వాడికి అన్నం పెట్టాలి, మంచినీళ్ళు ఇవ్వాలి. అప్పుడే నువ్వు నిత్య జీవానికి దగ్గరగా ఉన్నట్లు లెక్క. నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నావు కదా, ఇప్పుడు చెప్తున్నాను విను. దేవునికి స్తోత్రం చెప్పాలి. 1 యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచు, 2 బాప్తిసం పొందు, 3 ఆత్మ మూలముగా బాప్తిసం పొందు, 4 సహవాసం ఉండు, 5 బోధలో ఉండు, 6 రొట్టె విచ్చే ప్రార్థనలో కొనసాగు, 7 ప్రేమ కలిగి ఉండు. ప్రతి ఒక్కరి విషయంలో ప్రేమ కలిగి ఉండు. తిట్టినోడు వచ్చినా, కొట్టినోడు వచ్చినా, లేకపోతే చంపుతానని కత్తి పట్టుకొచ్చినా ప్రేమించే అవసరం అయితే ప్రేమతోటే వెళ్ళి ఆడి చేతి పొడిపించుకో.
యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతూ కూడా ఏమన్నారు తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు అన్నాడు. అది ప్రేమ. ఆ ప్రేమ యందు నిలబడి ఉండాలి, ద్వేషించకూడదు, ఆత్మానుసారంగా నడవాలి. నిత్య జీవంలో ప్రవేశించాలి అంటే స్తోత్రం చెప్పాలి కదా. లాస్ట్ విషయం, ఇది చాలామందికి అభ్యంతరకరమైన విషయం. చూద్దాం, మార్కు సువార్త 10వ అధ్యాయం ఇందాక ప్రారంభ వచనాల్లోకి వెళ్ళిపోదాం. లాస్ట్ విషయం, ఇంక ముగించేస్తున్నాను నేను దేవుని వాక్యం. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనంగా నుంచి. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయన అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము అని ఆజ్ఞలు నీకు తెలియను కదా అవి అని అతనితో చెప్పాను. అందుకతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ నేను అనుసరించుతూనే ఉంటిని అని చెప్పాను. యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నువ్వు వెళ్ళి నీకు కలిగినదంతయు అమ్మి పేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిక్కిలి ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అప్పుడు యేసు చుట్టూ చూసి, ఆస్తి గలవారు దేవుని రాజ్యమును ప్రవేశించుట ఎంత దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవుని బిడ్డలారా, చివరిది ఏంటి అంటే, నువ్వు నిత్య జీవంలో ప్రవేశించడానికి నువ్వు చేయవలసిన పని ఏంటంటే వైరాగ్యము కలిగి ఉండాలి. వైరాగ్యం అంటే ఏంటి? నాకంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నీదే నీదే బ్రతుకంతా నీదే. ఈ విధంగా ఎప్పుడైతే ఒక సమర్పణ కలిగి వస్తావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అయ్యా ఇదంతా నీదే అని ఒక సమర్పణ కలిగి ఉంటావు, ఈ వైరాగ్యం ఉండాలి. అపోస్తల బోధ అంగీకరించిన వారు అందరూ ఏం చేశారు? వారు స్థిరాస్తులు నమ్మి వారి వారి అక్కరల కొలదిగా పంచిపెట్టి వారు దేవుని యొక్క రాజ్యానికి వారసులయ్యారు. మరి నీకున్నది దాచుకుంటున్నావా? ఎవరైనా కష్టంలో ఉంటే వారికి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నావా? నీకున్నది దాచుకుంటున్నావా? లేకపోతే ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి సహాయం చేయగలుగుతున్నావా? ఆలోచనిచ్చి. ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించరని ప్రభువు చెప్తున్నాడు. ధనవంతులు ఎందుకు ప్రవేశించారంటే ధనవంతుల యొక్క హృదయం మోసకరమైనది. ధనవంతులుగా ఉండొచ్చు, తప్పులేదు. ధనవంతులు ఎప్పుడు ప్రవేశిస్తారంటే జాలి దయ కలిగి ఎదుటి వారికి సహాయం చేయగలుగుతారు, చూసారా, అప్పుడు ప్రవేశిస్తారు. ఇలాంటి జాలి దయ లేకుండా వారు ఇష్టం వచ్చినట్లుగా వారికి మట్టికే అని కఠినపరుచుకుని గుప్పులు బిగించుకుని హృదయ కాఠిన్యం చేసుకుని బ్రతుకుతారు, చూసారా, వారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. బాప్తిస్మమున్నా ఇంకొకటి ఉన్నా వీరు మాత్రము ప్రవేశించలేరు. ఎప్పుడైతే నువ్వు ఆత్మాభిషేకంతో నింపబడతావో ఇది కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకళ్ళు చెప్పక్కర్లేదు. నీకు ఆత్మతో నింపబడిన తర్వాత నువ్వు ఎదుటివారికి సహాయం చేసే మనసు వచ్చేస్తుంది. ఎదుటివారికి సహాయం చేసి ఆదుకునే మనసు వచ్చేస్తుంది. గుప్పులు బిగబెట్టవు ఇంకా. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది చూడండి ఏం చేస్తారంటే 6 నెలలకి గాసు ముందే పెట్టుకుని సాయంత్రానికి ఏమీ లేవంటారు. దేవునికి మహిమ కలుగునుగా. 6 నెలలకి గాసం ఉంటుంది. ఏమంటారు తెలుసా? ఏమో ఎలా బతకాలో రేపటి నుంచి, ఇవాళతో అయిపోయింది అంతా, రేపేంటో పరిస్థితి. దేవుడు చెప్తున్న మాట ఒకటే, ఏమీ లేకపోయినా సరే ఉంది అని చెప్పుకోవాలి. నాకేంటండి లోటు, దేవుడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. చాలామంది పాస్టర్ గారండి మీకు ఏమైనా ఇబ్బంది అయితే మాకు ఫోన్ చేయండి, ఇదిగోండి మా ఏటీఎం కార్డు ఇస్తాము, లేకపోతే మా యొక్క క్రెడిట్ కార్డు ఇస్తాము, ఇవన్నీ వాడుకోండి అని చెప్పారు. అంటే ఇంకా చాలామంది చెప్పారు. నేను అన్నాను, దేవుడు నిజంగా అలాంటి పరిస్థితి వస్తే ముందు మీ ఇంటికే వస్తానండి. ఇప్పుడు నాకు దేవుడు ఒకవేళ
ఏదైనా కొద్ది వస్తే మీ ఇంటికే వస్తానని చెప్పాను. గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఏనండి, లేదు అన్న మాట ఎప్పుడు నా నోటముట రాదు. దేవుడు ఇస్తాడండి, ఆ టయానికి ఇస్తాడండి అంటాను తప్ప, నిజంగానే అలాగే ఇచ్చేసాడు నాకు. ఏమీ వెళ్తి లేదు, ఏ కొదువ లేదు, సమృద్ధిగా దేవుడు ఉంచాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవుడిచ్చే విషయంలో ఏమాత్రం రాజీపడి ఆయన పని చేసినప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు. నేను ఇంటికాడే ఉన్నాను, ఆయన పని కూడా చేయట్లేదు, రెస్ట్లో ఉంచాడు దేవుడు. రెస్ట్లో ఉంచాడు, రెస్ట్ తీసుకోరా అన్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాను. మరి ఏమన్నా జీతం మానేశాడా? జీతమే మానలేదు. ఏలియతో అన్నాడు, అక్కడికి వెళ్ళి దాకో, నువ్వు నేను కాకుల ద్వారా నేను పోషిస్తానన్నాడు. దాకోబెట్టాడు, కొన్నాళ్ళు దాకున్నాడు, కాకులకు ఆజ్ఞాపించాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దాకున్నాడు, దేవుడే దాకోమన్నాడు. దాకో నాయనా, నీకు నేను పోషిస్తాను కదా, నీకు ఎందుకు, నువ్వు బయటికి రాకు, దాకో అన్నాడు. రెస్ట్ ఇచ్చాడు ఏలియా. అంతకుముందు దేవుని ఆత్మతో రగిలిపోయి సేవ చేశాడు. కొన్నాళ్ళు రెస్ట్ తీసుకో, దాకో, అక్కడ ఉండి అన్నాడు. తర్వాత ఎదరాల ఇంటికి పంపించాడు, అక్కడ ఉండి కొన్నాళ్ళు రెస్ట్ తీసుకో అన్నాడు, అక్కడ పోషించాడు. గట్టిగా స్తోత్రం చెప్పాడు. అలాగే మరి దేవుని సేవ విస్తారంగా కొనసాగుతున్నప్పుడు సడన్ బ్రేక్ వేసి దేవుడు అన్నాడు, కాసేపు దాకోరా ఇంట్లోని, కాసేపు రెస్ట్ తీసుకోరా అన్నాడు. మరి ఎలాగ ప్రభు అంటే, నేను చూసుకుంటాను కదా అన్నాడు. అలాగే అన్నీ చూసుకుంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఏ వెలితి లేకుండా చూసుకుంటున్నాడు, ఏ కొదువ లేకుండా చూసుకుంటున్నాడు. ఏ వెలితి లేదండి ఈ రోజున. ఇంకొక విషయం చెప్పనా, ఎదుటి వారికి పెట్టే రీతిలోనే ఉంచాడు ఇప్పటికీ కూడా. ఈ లాక్డౌన్ కొదువులో కూడా ఎదుటి వారికి ఉపకారం చేసే రీతిలోనే పెట్టాడు నన్ను. ఆయనకే మహిమ కలుగును. మరి ఒకసారి ఆలోచన చేయండి, దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత అద్భుతమైన కార్యాలు చేయగలుగుతాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నేను చెప్తున్న విషయం ఒక్కటే, కొంతమంది పాపం పాస్టర్ గారు ఏం చేస్తున్నారో, వడ్డీలు కట్టాలి, ఎన్నో ఉన్నాయి, మందిరాలు రెంట్లు కట్టాలి అని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. పాస్టర్ గారికి ఏంటే అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళిద్దరికీ చెప్తున్నాను, బాధపడేవారితో చెప్తున్నాను, మీరు ప్రార్థిస్తున్నారు కాబట్టి, మీరు బాధపడి ప్రార్థిస్తున్నారు కాబట్టి నాకు ఏ కొదువ లేదమ్మా, మీ అందరికీ నా నిమిత్తం ప్రార్థన చేస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ గారికి ఏంటి అనుకున్న వాళ్ళు కూడా అలాగే అనుకోమని చెప్తున్నాను వాళ్ళని కూడా. నాకేం కొదువ లేదు, నాకే కొదువ లేదు. మీరు అలా అనుకున్న కొలది నాకు మంచిది. గట్టిగా స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్తున్న విషయం జాగ్రత్తగా వినండి. ఈ రోజున దేవుని సన్నిధిలో ధనవంతుల మగుటకు ఆతురపడువాడు శిక్షనందకు మానడు. ఇది వాస్తవం. ఇది గెహాజీ విషయంలో నెరవేరింది. ఇంకా మనం చూసుకున్నట్లయితే అననీయ సపీరా విషయంలో నెరవేరింది. ఇంకా చాలామంది విషయంలో నెరవేరింది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఒకరిని ద్వేషించాలి, ఒకరిని సేవించాలి. నేను ఆ ఆఫీసులోని జాయిన్ అయ్యి ఈ ఆఫీసులోని జాయిన్ అయితే అక్కడో గంతు ఇక్కడో గంతు ఇక్కడో గంతు ఏం చేయగలుగుతాను నేను? ఏదో రోగిని చిరాకు వచ్చి ఆడు తీసేత్తడి పని నుంచి ఇటు తీసేత్తడి పని నుంచి. అవునే కదా. ఎన్నాళ్ళు మెయింటెనెన్స్ చేయగలదు రెండు ఆఫీసుల్లో? కొన్నాళ్ళే కదా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. తర్వాత ఆడికి చిరాకు వస్తుంది, ఎరా నువ్వు టయానికి రావట్లేదు ఎందుకు మనీ అంటాడు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి ఫోన్లో వీడు మానిపించేశాడు కదా, అక్కడైనా ఉందామంటే ఆడుకు చిరాకు వచ్చి ఆడు మానిపించేస్తాడు. ఇంక పరిస్థితి ఏంటి? గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎవడును ఇద్దరు యజమానుల దగ్గర దాసుడిగా ఉండాలి. ఒకటిని ద్వేషించాలి, ఒకరిని ప్రేమించాలి. ఎవరిని? నువ్వు సిరికిని దేవునికిని దాసుడిగా ఉండాలి. సిరి అంటే బంగారం, సిరి అంటే డబ్బు, సిరి అంటే సంపద. వీటిని నువ్వు ప్రేమించినప్పుడు దేవుణ్ణి ప్రేమించలేవు, వాటికే మనసిస్తావు. కానీ వాటిని ద్వేషించినప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తావు. అందుకని అన్నాడు, నిత్య జీవనం ముఖ్యమైనది ఏమిటి అంటే ధనాన్ని ద్వేషించాలి, లోకాన్ని ద్వేషించాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. లోకంలో నుంచి సెపరేట్ అవ్వాలి. అప్పుడే నువ్వు నిత్య జీవానికి వారసుడు అవుతావు. చెప్పండి, ఇప్పుడు నిత్య జీవము పొందాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి ఇప్పుడు? మరి ఇప్పుడు క్రైస్తవుని యొక్క లక్షణాలు ఇవి. ఇప్పుడు క్రైస్తవుడు అయిన నీ జీవితంలో ఈ లక్షణాలు ఉన్నాయా? నిజంగా నువ్వు నిత్య జీవంలో ప్రవేశించాలి అంటే ఒకటే, లోకానికి దూరంగా ఉండాలి, లోకాచారాలకు దూరంగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. ఇది నువ్వు చేయవలసిన పని. దేవుని బిడ్డలారా, ఈ సమయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది. అదే అంటున్నాను, దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఎలా ఉండాలి అంటే నిత్య జీవానికి వారసులుగా ఉండాలి.
నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలంటే ఈరోజు చెప్పినవన్నీ చేయాలి. నువ్వు నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి చెప్పాలా? ఈరోజు నీకు ఏం చెప్పాడు దేవుడు మాట్లాడాడో అవన్నీ నువ్వు చేయగలిగితేనే నిత్య జీవాన్ని నువ్వు పొందుకోగలవు. ఎంతమందికి అర్థమైంది దేవుని వాక్యం? నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి? ఇప్పుడు పూర్తిగా నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే దేవునికి, దేవుని సన్నిధికి, దైవజనుడికి ఎప్పుడు అందుబాటులో ఉండాలి. ప్రతి విషయంలో కూడా ముందుకి కొనసాగాలి. దేవుడు నిన్ను దీవించునుగాక. ఈ మాటలు దేవుని వెనుకడలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ కనికరము కలిగిన తండ్రి, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నిత్య జీవము పొందాలంటే ఏం చేయాలి అనే అంశంపై మాతో మాట్లాడారు ప్రభువా. ఈ మాటను బట్టి మీకు స్తోత్రాలు. నీ కృపలో మమ్మల్ని దర్శించి అభిషేకించి ఆదరణకరమైన నడుపుదల దయచేయండి. నిత్య జీవానికి వారసులుగా మమ్మల్ని చేయండి. నిత్య కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.